హాయ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా నాన్న ఆంధ్ర వెళ్ళిపోతున్నాడు, గుడివాడ. ఇంకా చేపలు తినాలనిపిస్తుంది అమ్మ అని చెప్తే ఇంకా చేపలకి అది షాప్కి వచ్చేసి ఫిష్ షాప్కి వచ్చేసి బొచ్చ అండి, అది 2.5 కేజీలు ఉంది బొచ్చ. ఇంకా అలా ఇంటికి తీసుకొని వచ్చేసేసి ఇంకా నాన్నని తీసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను, నా కూతురి దగ్గరికి. బంజారాస్ రోడ్ నెంబర్ 14 నా కూతురిల్లు. ఇక అక్కడికి తీసుకెళ్ళి లోపల ఇంకా బేషన్లు వేసేసుకొని నీట్గా కడిగేసేసుకున్నాను. ఇక దాంట్లో ఇదండి ఈ రోజుది. ఇంకా నైట్ అయితే నాన్న ఊరు వెళ్ళిపోతున్నాడు. మొన్న నేను తమ్ముడు విషయం నేను చెప్పాను కదా, అప్లోడ్ చేశాను కదా వీడియో. ఇలాగ నా ఇంటికి తీసుకొచ్చాను, వెనక ముందు ఆలోచించలేదు, ₹1 కూడా చేతిలో లేకోకుండా తీసుకొచ్చానని. ఏదో ఒక వేడి చేపల పులుసు అన్నం వేసుకొని తింటే ఇంకా చెప్పలేం, టేస్టీ టేస్టీ. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా వేసేసుకొని తినేడు. ఇంకా మా నాన్నకి పెట్టేస్తే ఇంకా మా పిల్లకి ఇంకా నేను. సరే అంత పెద్దగా ఉందో, పెద్ద చేప అండి అది కూడా నలిగిపోతుంది. అట్లా నూనె అంతా పైకి తెలిపోయి పులుసు సగం మరిగిపోయినాక దించేసుకోవడం. నేను చేపల పులుసు నా చాలా వీడియోలో పెట్టాను, షార్ట్ వీడియోలో పెట్టాను, ఫుల్ వీడియోలో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్కి వెళ్ళి చూడండి, ఓకేనా? ఇది నేను షార్ట్తో తీసాను, ఎందుకు రొటీన్గా చేపల పులుసు పెట్టడం అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? యవనస్తులకు యవనస్తురాలకు వందనాలు. నా పేరు సాల్మన్ రాజు. SOLMON సాల్మన్ రాజు, ఎక్స్ సర్వీస్ ఇండియన్ ఆర్మీ. నాకు 7 ఆడపిల్లలు. 7 అంటే మీకు నవ్వుతారు, 7 ఆడపిల్లలు, తర్వాత ఒక పిల్లడు. నా 7 ఆడపిల్లల కంటే ఎవరంటే ప్రేమ అమెరికా. అది ఆ పేరు నేను పెట్టుకున్నాను, అమెరికా రాణి. అమెరికా ఉన్నట్టుగా పాప పేరు స్కైలాబ్ రాణి పేరు పెట్టుకున్నాను. రష్యా రాణి, అమెరికా రాణి దగ్గరికి వచ్చాను. ఇంత చేప తలకాయ, ఇంత చేప ఇప్పుడు అన్నం కూడా తినలేదు. ఇప్పుడు ప్రయాణం డబ్బులు ఇచ్చి నానా బండికి వెళ్ళిపో అందా. ఎందుకని హైదరాబాద్ ఉండు, పంపుతున్నా, వెళ్తాను. మా అమ్మాయికి తీసిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు నాకు. పీతలు, రొయ్యలు, చేపలు, కూర అన్ని తిండి పెడుతుంది. ఇప్పుడు ఈ నైట్ 11 గంటలకు నేను వెళ్ళిపోతున్నాను. నా 7 ఆటల తర్వాత కుమారుడు ముందు చచ్చిపోలేదు, మా ఆవిడ చచ్చిపోయింది ముందు. ఆ 2 నెలకే మధ్యలోనే మా అబ్బాయి చచ్చిపోయాడు. మా అబ్బాయి కూడా ట్రీట్మెంట్ మా అమ్మ దగ్గర అమ్మాయి దగ్గర ట్రీట్మెంట్ పొందాడు. క్యాన్సర్ అని చెప్పి అందరు దూరంగా తోచేశారు. మా పిల్లకి క్యాన్సర్ లేదు, ఏమి లేదు. మా అన్నయ్య నా దగ్గర కావాలి అని నన్ను ప్రేమించి ఆయన దగ్గర తీసుకున్నా కానీ నిలుచుకోలేకపోయాడు. మళ్ళీ తాగుడు మొదలు పెట్టాడు. అక్క దగ్గర ఉన్నప్పుడు తాగల, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ తాగి చేసాడు, చనిపోయాడు. ఎవరు దగ్గర తీలా. ఏమన్నారంటే అమెరికా అందరికంటే మాట ఎక్కువగా మాట్లాడద్ది, చూసేవాళ్ళకమ్మో ఏదో మీద తెరబెట్టుకు ఉంటుంది. మా చక్కని తల్లి అని పేరు పెట్టుకున్నాను. చక్కని తల్లి అంటే చిన్నప్పుడు చక్కగా ఉండేది. ఆ పిల్ల మాకు వారానికి 500 నాకు పంపేది. అక్కడికి వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని నా ఖర్చులకి వారానికి 500 అంటే డబ్బులు పంపేది. ఎవరికి నాకు పంపదు, ఇంకోటి పేరు పంపితే ఆ డబ్బులు నేను తీసుకునేవాడిని. ఇంకా అమెరికా అంటారా, ఇంకా అమెరికా చెప్పలేము. అమెరికా రాణి ఆమె కోపం ఎక్కువ. ఆమె అయితే తిండి మాత్రం నానా తాగుతావు వద్దు, తిండి చేపలు కైమాబో నాయన తిండి పెడుతుంది. తిండిలో మాత్రం ఏం పిండి, మైదా పిండి మొత్తం అన్ని పార్సల్ చేస్తుంది. చేసి నానా తీసుకెళ్ళి గ్లాసులు, స్పూన్లు, సాసర్లు అన్ని పంపుద్ది నాకు. అన్ని ఇంట్లో ఉన్నాయి, అన్నీ ఆ పిల్లయే. నేను ఒంటరివాడిని, అన్నం వండుకుంటున్నాను, తింటాను, నాకెవరు లేరు. నా పిల్లలే అమెరికా చక్కని తల్లి.
అమెరికా చక్కని తల్లి 7 ఆడపిల్లలు ఎవరు లేరు నాకు రాని ఎవరు దగ్గరికి చక్కని తల్లి కింగ్ అమెరికా కింగ్ హల్లెలూయా కింగ్ ఇప్పుడు డబ్బులు ఇవ్వమని అమ్మంటే మా రష్యా చక్కని తల్లి అన్నది నానా నువ్వు ఇంటికి వెళ్ళు డబ్బులు వస్తాయి అంది మా పిల్ల ఏమంది నానా 500 ఇస్తున్నాను తీసుకెళ్ళు ఈ పిల్ల బోల్ ఖర్చు బస్కి ఎక్కుతుంది బస్కి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ ఏరోప్లేన్ మీద ఎక్కిస్తారు నన్ను విమానం మీద అలాంటి పిల్లలిద్దరు నేను తప్పులు మాట్లాడి మందిస్తానని ప్రార్థిస్తున్నాను హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా చెప్పు బాయ్ చెప్పు హలో అంకే గారు ఏమండి బాయ్ కాదు తల్లి హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ కీమోలు ఇంకా చాలా కష్టపడేదాన్ని రేడియేషన్ ఇవన్నీ ఇప్పించుకొని సాయంత్రం 5ంటికి 6ంటికి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ పిల్లడికి జ్యూసులు పట్టించి కొబ్బరి బండి నీళ్ళతో తాపించి ఇంకా జావ అన్ని పెట్టించి అట్ట చూసుకున్నాను నా తమ్ముడిని ఎవరు చూడలేదు